హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మన టీవీఎస్ అపాచీకి ఇంజన్ డౌన్ చేయాలంటే ఏమేమి ఓపెన్ చేయాలి, మనకి ఇంజన్ డౌన్ చేసిన తర్వాత ఏమేమి లేతలు కానీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ముందుగా చూడండి, మనకు బండి తిరిగిన రీడింగ్ చూద్దాం. రీడింగ్ అనేది బటన్లు అనేది పనిచేయలేదు, అందుకని మనకి రీడింగ్ అనేది కనబడలేదు. మనం డైరెక్ట్గా ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజన్లో ఏం సౌండ్ వస్తుంది ఇంజిన్లో హెడ్లో సౌండ్ వస్తుంది, రాకడానికి సౌండ్ వస్తుంది, అదేవిధంగా క్లాక్ సౌండ్ అనేది మనం రేట్ చేస్తే అర్థమవుతుంది. క్లాక్ సౌండ్ అనేది ఒకసారి రేట్ చేసి చూద్దాం. కొద్దిగా దగ్గర పెట్టాలి, ఇంకా సౌండ్ క్లాక్. ఫ్రెండ్స్, మనకి ఇంజిన్లో సౌండ్ వచ్చేసి మనకి టోటల్గా దీనికి ఫుల్ ఇంజిన్ చేయాలి. ఫుల్ ఇంజిన్ చేయాలంటే మనకు ఇంజిన్ కింద డౌన్ చేసి ఏమేమి ఓపెన్ చేయాలి ఏంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం ముందుగా ఈ బండికి టీవీఎస్ అపాచీ అని చూస్తే ఇటుక మనకి లెఫ్ట్ సైడ్ గేర్ రాడ్ అనేది వెల్డింగ్లో ఉంది. ఓకేనా, ఈ వెల్డింగ్ ఉంది. ఈ వెల్డింగ్ అనేది మనకి గేర్ రాడ్ వెల్డింగ్ స్లిప్ అయినప్పుడు దీన్ని వెల్డింగ్ చేపిస్తాం. దీనికి మనం వెల్డింగ్ షాప్ తీసుకెళ్ళి లైట్ కటింగ్ చేయించు. కటింగ్ చేయించిన తర్వాత ఏమేమి ఓపెన్ చేయాలా? ఫ్రెండ్స్, మనం ముందుగా రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకుంటే లోపల సీట్ లాక్ బోల్ట్ ఉంటుంది. ఈ సీట్ లాక్ కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ అనేది లాగితే మనకి సీట్ అనేది ఓపెన్ అవుద్ది. ఈ సీట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ట్యాంక్ కింద ఒక బోల్ట్ ఉంటుంది. 13 సైజ్ బోల్ట్ ఇది. మనం 12 సైజ్ బాండర్ వేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి ట్యాంక్ అనేది ఓపెన్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే మనం ఈ బోల్ట్ అనేది ఎడబెట్టండి, సేఫ్టీగా ఉంటుంది, ఎక్కడికి పోదు. మనకి లాస్ట్ వరకు ఆడే ఉంటుంది. మనం ఆడే పెడితే మిస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మామూలుగా హెడ్ తిప్పినా సరే అక్కడే బోల్ట్ అనేది పెట్టేస్తుంటాం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే పెట్రోల్ పైప్ తీసుకున్నాం. పెట్రోల్ పైప్ తీసుకున్న తర్వాత ట్యాంక్ కింద ఒక హెయిర్ పైప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హెయిర్ పైప్ కానీ తీసి తర్వాత డౌన్ చేయాలంటే ఏమేమి ఓపెన్ చేయాలని చూద్దాం. ఇది చూడండి, నేను వెల్డింగ్ షాప్లోకి వెళ్ళి పైన గ్రైండింగ్ పట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ కన్నా మనకి ఆ గేర్ షాఫ్ట్ గేర్ అడగని దొరకకపోతే మళ్ళీ పాత వేసుకోవాలి కదా, అందుకని నేను అలా గ్రైండింగ్ పట్టుకున్నాను. ఇప్పుడు హాఫ్ కేస్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. అదేవిధంగా మ్యాగ్నెట్ కేస్ ఓపెన్ చేస్తాం. ఓకేనా, ఈ మ్యాడ్ గ్యాస్ న్యూట్రల్ లైట్ కనెక్షన్ ఉంటుంది. న్యూట్రల్ లైట్ కనెక్షన్ తీసి కింద ఆయిల్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే లోపల నుంచి ఆయిల్ అనేది కారుతుంది. ఫ్రెండ్స్, దీనికి చూడండి, లోపల 1 వే క్లచ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. చూడండి, ఇలా 1 వే క్లచ్ ప్లాస్టిక్ బూస్ట్ వస్తుంది మ్యాగ్నెట్కి. ఈ 1 వే క్లచ్ అనేది ఎలా చేంజ్ చేయాలి, 1 వే క్లచ్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏందని మీరు తెలుసుకుంటే మాత్రం పైన కార్డ్స్లో వెళ్తున్నాను. ఆ వీడియో చూసి మీకు అర్థమవుతుంది 1 వే క్లచ్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా కరెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం మ్యాగ్నెట్ బెల్ట్ పుల్ వేసుకొని మ్యాగ్నెట్ అనేది లూజ్ చేసుకున్నాం. 17 బిట్రాడ్ వేసుకొని. ఓకేనా, ఇది తీసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ మ్యాగ్నెట్ పుల్లర్లు అనేది లేకుండా దీనికి సపోర్ట్ పెట్టి కొడుతుంటారు. అలా ఎప్పుడు కొట్టబాపండి, ఎందుకంటే ఇలా కొట్టిన వల్ల మ్యాగ్నెట్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు 1 వే క్లచ్ అనేది డ్యామేజ్ అయిపోయిందని చూసారు కదా. ఇటు చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోయి ముక్కలు అయిపోయింది. దీని గురించి తెలుసుకోవాలంటే మీకు ఇందాక చెప్పే కదా, ఆ వీడియో కానీ చూస్తే ఈ 1 వే క్లచ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఈ 1 వే క్లచ్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం పాత బండ్లకి ఎలా చేసుకోవాలి, కొత్త బండ్లకి ఎలా మార్చుకోవాలి అనేది మీకు క్లారిటీగా దాంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో అనేది నేను మిగతా కట్ చేసి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఫ్రెండ్స్, ఇది చూడండి, 1 వే క్లచ్ వీలు, అదేవిధంగా ప్లేటు. ఇప్పుడు కానీ చూస్తుంటే మనం మ్యాగ్నెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ డైబోల్ తీస్తే మనకి కింద ఆయిల్ అనేది కారిపోద్ది. మనం పైనుంచి బోల్ అనేది మొత్తం ఓపెన్ చేసుకుని వచ్చేటప్పటికి ఇంజిన్లో ఆయిల్ అంతా డ్రై అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే కార్బోరేటర్ కనెక్షన్ ఓపెన్ చేసుకుని కార్బోరేటర్ తీసి పక్కన పెడేద్దాం. తర్వాత పైన హెడ్ క్లాంపులు 3 బోల్డ్లు వస్తాయి. హెడ్ క్లాంప్ సపోర్ట్ అది బెడ్ బోల్డ్ సంబంధించింది. ఆ బోల్డ్ అనేది వస్తుంది. మనం స్పీడ్గా ఓపెన్ చేద్దాం. అదేవిధంగా మనకి ముందర ఇంజిన్ ఫిట్టింగ్ క్లాంపులు వస్తాయి, చిన్న క్లాంపులు వస్తాయి. ఆ చిన్న క్లాంపుకి 30 సైజ్ బోల్డ్లు వస్తాయి. ఆ బోల్డ్ ఓపెన్ చేసుకోండి. తర్వాత సైలెన్సర్ కానీ చూసుకుంటే 12 సైజ్ బోల్డ్లు వస్తాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒక బోల్ట్ వస్తుంది. 12 సైజ్ బోల్డ్లు. ఆ బోల్ట్ అనేది బిగించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ చమ్మేసుకొని గ్రీస్ పెట్టుకొని బిగించుకోండి, ఎందుకంటే ఇరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి అటుపక్క అయిపోయింది కాబట్టి మనం ఇటుపక్క అనేది మీద ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేసుకుందాం, ఎందుకంటే సెల్ఫ్ మోటార్ వైర్కి సంబంధించిన స్క్రూ రాదు. అందువల్ల మోటార్ ఇప్పేయండి, ఎందుకంటే మనం నెక్స్ట్ ఇంజిన్ అనేది ఓపెన్ చేసుకున్నాం కానీ ప్రాబ్లం లేకుండా మోటార్ సెట్గా తీసేయండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది ఆయిల్ పైప్. ఇది మనకి ఇంజిన్ లోపల నుంచి కంటే మనకి బయట నుంచి స్పీడ్గా రన్నింగ్ అయ్యే కోసం ఆయిల్ పైప్స్ ఇస్తాడు. ఆ ఆయిల్ పైప్స్ అయ్యి ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం ఇందాక లెఫ్ట్ సైడ్ బోల్ట్ ఇప్పాం సైలెన్సర్ దట్టుపక్క. ఇప్పుడు రైట్ సైడ్ బోల్ట్ అనేది సైలెన్సర్ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత బోల్ట్ తీసేసి మనకి సైలెన్సర్ బ్యాక్ సైడ్ ఒక బోల్ట్ వస్తుంది. ఇది 12 సైజ్ బోల్ట్. మనం టీవీఎస్ బండ్లో కానీ చూసుకుంటే ఎక్కువ 12 సైజ్ బోల్ట్లు ఉంటాయి. అదేవిధంగా 8M బోల్ట్, 10M బోల్ట్లు ఉంటాయి. ఇప్పుడు సరైన తీసి మనం పక్కన పెట్టేసి
ఈ చూడండి ఇంజిన్ మ్యాట్కి సపరేట్గా క్లాంప్ అనేది ఆల్టరేషన్ చేయవచ్చు, ఎందుకంటే ఇంజిన్ కింద మట్టి పడుతుంటుంది కాబట్టి దీనికి సపరేట్గా ఇంజిన్ మ్యాట్ క్లాంప్ ఉంది. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మనకి ముందర హెడ్ ఇంజిన్ సపోర్ట్ క్లాంప్కి 12 సైజ్ బోల్డ్ ఉంటాయి. ఆ బోల్డ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం ఇంజిన్ బెడ్ బోల్డ్ అనేది ఓపెన్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిక్ రాడ్ కానీ 12 సైజ్ బోల్టే 13 బోల్ట్ వస్తుంది. ఇది ఇంజిన్ పేదల పైపు. అదేవిధంగా సరైన తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనం ఓన్లీ బెడ్ బోల్డ్ అనేది ఓపెన్ చేస్తాం. మనకి ఇంజిన్ అనేది బయట వస్తుంది. ఇంజిన్లో ఎలా ఓపెన్ చేయాలి, ఏమేమి చేంజ్ చేసుకోవాలని తెలుసుకుందాం. మనం బెడ్ బోల్డ్ ఓపెన్ చేద్దాం. బెడ్ బోల్డ్ అన్నీ 12 సైజ్ బోల్డ్ వస్తాయి. ఈ 12 సైజ్ బోల్డ్ అనేది ఓపెన్ చేసి చూడండి, ఎలక్ట్రానిక్ మిషన్తో ఓపెన్ చేస్తాను. కొన్ని బోల్డ్ అనేది ఎలక్ట్రానిక్ మిషన్తో లూజ్ కావని చెప్పాను కదా, ఇదే మీకు ఉదాహరణ. ఇది చూడండి, ఈ బోల్ట్ అనేది నేను బిట్రాడేసి లూజ్ చేస్తున్నాను తర్వాత, ఎందుకంటే అంత టైట్ బోల్ట్ లూజ్ చేయలేకపోతుంది. ఓకేనా, అందుకని ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ 3 ఇంజిన్ బోల్డ్ అనేది తీసేసాం కదా. ఇప్పుడు ఇంజిన్ అనేది మనం బయట తీసుకొని దీంట్లో ఏమేమి ఓపెన్ చేయాలి ఏందని చూపిస్తాం. ఈ ఇంజిన్ బయట తీస్తాం కదా, ఈ మొత్తం డోర్లు గీళ్ళన్నీ బిగించి పక్కన పెట్టేసి బండికి అనేది అడ్డం లేకుండా పోతే. ఇప్పుడు చూడండి, మనం ఓన్లీ ఇంజిన్ వరకే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇంజిన్ ఓపెన్ చేయాలంటే ముందుగా హెడ్ టాప్ అనేది ఓపెన్ చేస్తాం. ఇంజిన్ అనేది మనం స్పేర్స్ ఏమేమి మారుస్తాం ఏంది అనేది తెలుసుకుందాం. ఈ మొత్తం 10 బోల్డ్ అనేది లూజ్ చేసేయండి. ఓకేనా, 10 బోల్డ్ లూజ్ చేసి మీకు ఇందాక హెడ్లో సౌండ్ అని చెప్పా కదా, హెడ్లో సౌండ్ అనేది మనకి రాక్ రామ్స్ ఉంటాయి. మనం మొత్తం ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. ఈ హెడ్ కప్లో రాక్ రామ్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ క్యామ్ షాఫ్ట్, టైమింగ్ చైన్. ఈ టైమింగ్ చైన్ పోయిందా లేదా తెలుసుకోవాలంటే మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. చూడండి, ఈ గ్యాప్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి టైమింగ్ చైన్ అనేది మార్చుకోవడం మంచిది వేసుకునేటప్పుడు. ఎందుకంటే ఈ గ్యాప్ లేకపోతే మనకి టైమింగ్ చైన్ సౌండ్ వస్తుంటుంది. మనకి అడ్జస్ట్మెంట్ పెట్టి చూసుకుంటే ఒకసారి తెలిస్తే తెలియదు. అందుకని ఏంటంటే ఆ గ్యాప్ ప్రకారం మనం టైమింగ్ చైన్ ఎట్లా చేసుకోవచ్చు. తర్వాత క్యామ్ షాఫ్ట్ అది ఇప్పుడు అనేది హెడ్ నట్లు అనేది లూజ్ చేస్తాం. హెడ్ నట్లు వచ్చేసి 4 నట్లు వస్తాయి. మనకి 12 సైజ్ నట్లు. దీని కింద కాపర్ వాషర్లు వస్తాయి, అవి మిస్ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత హెడ్ టు బోర్ సపోర్ట్ నట్లు వస్తాయి 2. అదే విధంగా మనకి సెంటర్ గేస్ టు బోర్కి ఒక 2 10mm నట్లు వస్తాయి. 4 10mm నట్లు ఓపెన్ చేసుకుంటే మనకి హెడ్ అనేది బయట వస్తుంది. ఈ హెడ్ అనేది బయట వచ్చిన తర్వాత మనకి ఆయిల్ పైప్ ఉంది కదా, ఆయిల్ పైప్ బోల్ట్ కానీ ఉంది. ఆయిల్ పైప్ బోల్ట్కి అల్యూమినియం వాషర్లు వస్తుంది. బోల్ట్కి కానీ అవి కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ హెడ్ అనేది లేత్కేయాలి. దాని గురించి మనం లాస్ట్లో చెప్తాను మీకు. ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో కానీ చేస్తుంది, లేత్కంటే పంపించాలని. ఇది వచ్చేసి బోర్ ఫ్రెండ్స్. బోర్ కానీ మనం స్మోక్ వస్తుంది కదా, స్మోక్ వచ్చినప్పుడు మనం ఇంజిన్ ఫుల్ ఇంజిన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా బోర్ కానీ చేస్తాం. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే ఇది టైమింగ్ చైన్ ఏదట మీకు చేంజ్ చేస్తా అని చెప్పా కదా, టైమింగ్ చైన్ కానీ తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు లోపల ఫిస్టన్ లాక్ ఉంటుంది. ఈ ఫిస్టన్ లాక్ తీస్తే మనకి ఫిస్టన్ అనేది మనం కొత్త ఫిస్టన్ వేసుకోవాలి కదట. ఈ ఫిస్టన్ లాక్ తీసి మనం క్రాంక్ లేత పంపించాలంటే ఈ ఫిస్టన్ అనేది తీసి పక్కన పెట్టేసి మనం క్రాంక్ అనేది విడిగా వేయాల్సి వస్తుంది. ఇప్పుడు అనేది మనం క్లచ్ ఓపెన్ చేస్తాం. క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ క్లచ్లో వచ్చేసి క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయిల్ పైప్ కానీ ఇప్పుతాం. ఆయిల్ పైప్ ఇప్పితే మనకి క్లచ్ కేస్ ఓపెన్ అవుతుంది. మనకు మామూలుగా అయినా సరే ఎప్పుడైనా సరే ఈ ఆయిల్ పైప్ అనేది ఓపెన్ చేయాలి. అపాచీకి మీరు ఈ ఆయిల్ పైప్ ఓపెన్ చేసినప్పుడు మంచి రింగ్ వేసి ఓపెన్ చేయండి. లేకపోతే ఓపెన్ కాకపోతే మళ్ళీ తట్టి తీసారంటే కేస్ డ్యామేజ్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే మనం ఈ క్లచ్కి 4 బోల్డ్ ఉన్నాయి కదా, ఈ 4 బోల్డ్ ఓపెన్ చేద్దాం. 4 బోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల క్లచ్ నట్ వస్తుంది. ఆ క్లచ్ నట్ తీస్తే మనకి ఈ క్లచ్ ప్లేట్ సంబంధించిన మొత్తం అసెంబ్లీ అనేది బయట వస్తుంది. దీనికి మామూలుగా హబ్ పుల్లర్ వస్తుంది. అక్కడ హబ్ పుల్లర్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అలాగే లూజ్ చేశాను. అంటే లేదు కాదు, ప్రజెంట్ ఎక్కడ లేదు. అందుకని ఫ్రెండ్స్ చూడండి, క్లచ్ హబ్బులు పోయినాయి. అదేవిధంగా క్లచ్ సెంటర్ పోయింది. క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు మీకు మార్చే సామాన్లన్నీ చూపిస్తాను. అన్నీ ఒక పక్కన పెట్టి దీనికి ఏమేమి సామాన్ అయితే నేను మారుస్తున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తాను. అది ఎంత అమౌంట్ అవుద్ది కానీ మీకు చెప్తాను తర్వాత. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ గేర్ షాఫ్ట్ ఉంది కదా, గేర్ షాఫ్ట్ అనేది దాదాపు 1000 రూపీస్ దాకా అవుద్ది. గేర్ షాఫ్ట్, గేర్ రాడ్ నేను వేస్తే ఈ పాతవే వేయచ్చు, ఎందుకంటే నాకు గేర్ సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ వెల్డింగ్ అయితే చేస్తుంది కాబట్టి నేను వేసేటప్పుడు పాత గేర్ రాడ్ వేయచ్చు. ఓకే, ఇప్పుడు అనేది ఇవి ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు ఈ క్రాంక్ తీయాలంటే కంపల్సరీగా లేత్ తీయాలంటే ఈ నట్ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకంటే లేత్లో వాళ్ళు లోపల పిన్ను బేరింగు మనకి క్రాంక్ రాడ్ అని మార్చాలంటే నట్టు ఓపెన్ చేసుకోకపోతే వాళ్ళు మారుస్తారు. ఇప్పుడు ఈ నట్టు వచ్చేసి మనకి ఈ సుజుకి బండికి ఎక్కువ రివర్స్ థ్రెడ్ ఉంటుంది. మామూలు థ్రెడ్ కంటే రివర్స్ థ్రెడ్ ఎక్కువ వేస్తాడు కొన్నింటికి క్రాంక్ సంబంధించి. ఇప్పుడు దీనికి లోపల సపోర్ట్ వేసుకోండి, కరెక్ట్గా సపోర్ట్ చూడండి. ఈ సపోర్ట్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మెల్లగా లూజ్ చేయండి. అసలు మీకు నట్ లూజ్ అవుతుందా టైట్ అవుతుందా చెక్ చేసుకోండి. టీవీఎస్ అపాచీకి మాత్రం రివర్స్ థ్రెడ్ చూడండి, రివర్స్ అనేది తిప్పితే మనకి నట్ అనేది లూజ్ అయింది.
ఓకేనా. ఇప్పుడు లూజ్ అయిన తర్వాత ఈ నట్ లూజ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నట్టు వాషరు ఏమి ఉన్నాయి నీట్గా చూసుకొని మెల్లగా తీసుకోండి. అంటే మళ్ళీ బిగించేటప్పుడు అదే విధంగా బిగించాడుగా. ఈ పంపు లాక్ తీసేసి పంపు లాక్కు పిన్ను వీలు ఈ 3 ఎత్తి మ్యాగ్నెట్ ఉంది కదా, మనం మ్యాగ్నెట్ ఓపెన్ చేస్తాం, మ్యాగ్నెట్కి అతికించి పెట్టండి. ఈ కీ కానీ మ్యాగ్నెట్కి పెట్టేసిండి. ఎందుకంటే ఈ మిస్ అయిపోయింటే మళ్ళీ దొరకవు కాబట్టి మ్యాగ్నెట్ పెట్టేస్తే సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంజిన్ సంబంధించిన రైట్ సైడ్ ఒక బోల్ట్ ఉంటుంది, కింద ఒకే ఒక బోల్ట్ ఉంటుంది. ఇటుపక్క మనకి లెఫ్ట్ సైడ్ ఎక్కువ బోల్ట్ ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ బోల్ట్ తీసేస్తాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బోల్డ్ అన్నీ ఓపెన్ చేద్దాం స్పీడ్గా. ఫ్రెండ్స్ ఈ లోపల న్యూట్రల్ లైట్ స్విచ్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తా అంటే ఇప్పుడు అవసరం లేదు, అయినా మనం తర్వాత గేర్ వీల్ సెట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు న్యూట్రల్ లైట్ స్విచ్ కానీ ఓపెన్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ బోల్డ్ అనేది తీయద్దాం. ఇప్పుడు మీ కేస్ అనేది గేర్ వీల్స్ అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ కేస్ మీద డౌన్ చేయండి. ఎందుకంటే మనం గేర్ ఫోర్క్లు కూర్చోబెట్టడానికి కానీ అన్నిటికీ కరెక్ట్గా నీట్గా ఉంటుంది. ఎందుకంటే కిక్ రాడ్ స్ప్రింగ్ సీటింగ్ చేస్తానికి కానీ మనకి లెఫ్ట్ సైడ్ కేస్ అయితే అనుకూలంగా ఉంటుంది. అందుకని నేను లెఫ్ట్ సైడ్ కేస్ మీదకి అన్ని గేర్ వీల్స్ అనేది దింపుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది ఈ ఇంజిన్ కేస్ అనేది తీద్దాం. తీసిన తర్వాత దీనికి నీడిల్ బేరింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బేరింగ్ అనేది జాగ్రత్త. ఓకేనా, ఇప్పుడు ఈ పైప్ అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీడిల్ బేరింగ్ ఉంది కదా, ఈ గేర్ వీల్స్ గురించి మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే గేర్ వీల్స్ అనేది అలా పెట్టేసి ఓన్లీ క్రాంక్ సెట్టింగ్ చూపిస్తాను నేరుగా. గేర్ వీల్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తుంటే ఈ క్రాంక్ అనేది టైట్గా ఉంది. మనకి టైట్ కంటే మామూలు ఫ్రీగానే ఉంటుంది ఎక్కేటప్పుడు. ఇప్పుడు లాగాలంటే కొద్దిగా టైట్గా ఉంది. ఇప్పుడైనా క్రాంక్ అని తీసాం కదా, ఇప్పుడు దీంట్లో ఏమేమి లేతికిస్తాం, అసలు ఏమేమి సామాను మారుస్తాం అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది చూడండి, క్రాంక్ లేతుకుపోవాలి, బోరు లేతుకుపోవాలి, హెడ్ లేతుకుపోవాలి. ఈ 3 లేతుకుపోవాలి. మీకు లేత్ అంటే ఏందో తెలియకపోతే మీకు పైన కార్డ్స్లో అవుతుంది ఆ వీడియో చూడండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం ఇంజిన్ చేంజ్ చేసే సామాన్ వచ్చేసి ఈ క్లచ్ ప్లేట్లు, క్లచ్ హబ్బులు, ఈ టైమింగ్ చైను ఇవన్నీ చేంజ్ చేస్తాం. ఈ గేర్ వీల్స్ గురించి అనేది ఈ గేర్ వీల్స్ అనేది అలాగే పెట్టేస్తాను, ఏం ఓపెన్ చేయను, అలాగే మనం డైరెక్ట్ క్రాంక్ సెట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇవన్నీ లేతుకు పంపించే సామాన్ కదా, ఇవన్నీ లేతులకు పోయేసి లేతులో రెడీ అయ్యి వచ్చే లోపల ఈ సామాన్ అన్నీ క్లీన్ చేసుకొని మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.